నమస్కారం. 13 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి పరిపాలన తర్వాత తెలంగాణ ఉద్యమానికి పూర్తిగడ్డైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఈ గడ్డ మీద ఉన్నటువంటి బీమాకి ఒక క్యాండిడేట్ దొరుకుతారు. చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా, జై తెలంగాణని నిర్ణయించి తెలంగాణని సాధించడంలో ముంగడున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పక్క జిల్లాలకి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి. అయ్యా చంద్రశేఖరరావు గారు 13 సంవత్సరాలు మీతో అడుగులు తిరిగి ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఆస్తులు అమ్ముకున్న ఎవరిని కూడా బీఫామ్ ఇచ్చేందుకు నీకు మనసు రాలేదు. అల్లుడు హరీష్ని బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకి వెళ్ళేసి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించడే కష్టం ఉందంటే పార్లమెంట్కి పోటీ చేయించడానికి కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ సౌభాగ్యమా, లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం మీద అనేది ఒకసారి దయచేసి ఆ తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి. అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకలేదు కదా. 20 ఏళ్ళైంది టీఆర్ఎస్ పుట్టి. ఏప్రిల్ 27, 2001 నుంచి 27 దాకా, ఏప్రిల్ 24 దాకా వచ్చినాం. 2 పుష్కరాలు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాలో క్యాండిడేట్ దొరుకుతారని టీఆర్ఎస్ అర్థం చేసుకున్నారు, అరుగు చేసుకున్నారు, అమ్ముకుంటున్నారు సీట్లు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం? ఆంధ్రోని పాలన వద్దు, తెలంగాణ పాలన దూరం, 610 జీవో అమలు చేయాలని కొట్లాడినాం. అల్లుడు హరీష్ ఇచ్చారు కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటి వాడు 610 జీవో అమలు చేయమంటే కరీంనగర్ నుంచి సిద్దిపేట ఎందుకు పెట్టినాం సార్ అని అడుగుతాడని జిల్లాలో పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకేది హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలానికి తెచ్చి సిద్దిపేటగా పెట్టుకున్న దూరదృష్టి మీ అల్లుంది. ఆయననే 20 ఏళ్ల వల్ల ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది. తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్య జరిగిన పోరాటం అయితే ఇవాళ మా మెదక్ పార్లమెంట్ కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. నీకోసం సీట్ త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు. సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ అన్న మెదకులో నీకు ఎంపీ సీట్ ఇస్తానని చెప్పినావు. ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు? ఏడున్నాడు ఎలక్షన్ రెడ్డి గారు, ఏడున్నారు కూపురెడ్డి కనపడి జీవితం మొత్తం తెలంగాణ కోసం ఏడున్నాడు. ఏడు నీ 3 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. ఏడు వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో ఉంటున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు అనుకోతారా? టికెట్ ఇచ్చినందుకు కూడా పక్క జిల్లాలో లేదా అంటే మెదక్ జిల్లాలో అమాయకులు నువ్వు ఏం చేసినావు నమ్ముతారు? ఎవరికి దగ్గర బీమా ముందులో ఓటేస్తారు? భూములు అడ్డగోలుగా గుంజుకున్నారు. ప్రాజెక్టుల పేరిట రాత్రి కూడా పోలీసులను పెట్టి ఊళ్ళకు ఖాళీ చేపించిన వాళ్ళు జనాలని శరణు కోసం పెట్టినటువంటి దుర్మార్గులైనటువంటి అధికారులు ఇవాళ తెచ్చి ఈ స్వార్థం కోసం కేవలం డబ్బులకి తప్ప రమ్మనూరి అల్లుడు హరీష్ వస్తాడా, మామ కేసీఆర్ వస్తాడా? మెదక్ జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమకారులను కాదని పక్క జిల్లా వారికి సీట్ ఇచ్చి నువ్వు ఎట్లా చేసి చేస్తావో చెప్పాలి కేసీఆర్. మెదక్ బాగా బలంటుంది కదా, 6 ఎమ్మెల్యేలు ఉంటారు కదా నీకు. ఎందుకు పక్క జిల్లా వారికి సీట్ అమ్ముకున్నాడు అని చెప్పాలి. ఎస్ ఐఎమ్ స్ట్రైట్లీ అరేంజింగ్ ఈ బీఫామ్ అమ్ముకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారులను కాదని, జై తెలంగాణ కాదని సూట్ కేసులు మోసగలరు
గడ్డ పరాయుడి పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడుతుంది. ఆ రేపు జిల్లా కలెక్టర్ పెట్టి అటెందుకు దోసుకున్నది సహకరించి దోసుకున్నది సరిపోక ఇంతవరకు ఎమ్మెల్సీ ఉంటే కూడా ఎమ్మెల్సీ కొత్త చేసేది వెంకటరెడ్డి ఏం చేస్తాం? పేపర్లో ఒక ప్రెసిడెంట్ పంపారు, తాను గుండెకి అర్థమైందంట, పేదల కోసం పనిచేసిందంట, రాష్ట్రానికి లేకుండా ఎన్నికలున్నారు, చెప్పడానికి లేకుండా ఎన్నికలున్నారు. ఈసారి హృదయం కరిగిపోయిందంట బాబు. ఎవరితో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అడిగి నల్లది సాగర్ లో ముంచిన కుటుంబాలు, రంగనాయక సాగర్ లో భూములు కోల్పోయిన కుటుంబాలు, కొండపోచమ్మ సాగర్ లో పోలీసులను పెట్టి రాత్రి కాలేజీ ఊళ్ళకి ఏం చేయలే. సిద్దిపేట అమరవీరుల సూపర్ వచ్చి ముక్కు నాలుగు రాసిన పాపపోదని చెప్తా ఉన్నా. ప్రాజెక్టుల పేరిట ఈ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల భూమిని అన్నమో రామచంద్ర రైతులు ఏడుస్తుంటే రాసుకున్న ఒక రాక్షసుడు కేవలం డబ్బుల కోసమే, మళ్ళీ చెప్తా ఉన్నా, స్కూల్ కేసుల కోసమే ఓట్లను కొనుగోలు చేద్దామని కొంతమంది మెదక్ ఎంపీ టీఆర్ఎస్ బీఫామ్ ని అమ్ముకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం, తెలంగాణ ఉద్యమానికి అవమానం, ముఖ్యంగా మెదక్ జిల్లా వాళ్ళకి సిద్దిపేట గడ్డ మీద ఉంటున్న వాళ్ళకి అవమానం. జైలు లేరా, కార్యకర్తలు లేరా, దోషులు గల లక్షల కోట్లు పెట్టూరు ఏమైంది? ఒక కార్యకర్త ఇవ్వచ్చు కదా టికెట్, ఎందుకు అమ్ముకుంటున్నారు? సీటు ఉంటుందా? మీ భాషలో గెలుస్తామని చెప్తున్నారు కదా, సాధారణంగా కార్యకర్త గెలిచేస్తుంటే పైసలు ఉన్నది అమ్ముతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ మీద ఆరోపణ చేస్తున్నాం. ఆ అధికారుల అవినీతి మీద బరాబర్ కంప్లైంట్ పెడతారు. రేపటి నుంచి ఆయన వల్ల నష్టమైన రైతులందరికీ ధర్నాలు చేపిస్తాం. తెల్లపురంలో ఇల్లు కట్టుకున్నారంటే సార్ 100 ఎకరాలు కబ్జా చేసిండు. 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు గడ మీద కత్తులు పెట్టి ధరణిలో బ్లాక్ చేసి ఈ జిల్లాలో చేసిన అక్రమాలను రోజుకొకటి మీడియా ముందు ఉంచుతారు. అయ్యే చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో ఉన్నావు కదా, ఎవరు మాయలో పడుతున్నావు, ఎవరు ఆముదం పూస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, టికెట్లు ఎటుపోతా ఉన్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుందని ఆలోచించు. లేకపోతే ఈ గడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా దీన్ని క్షమించారు. మొన్నటి కరగాల్సి బాధ పెట్టిండు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు కుటుంబానికి. ఈ రోజు కూడా కార్యకర్తలకు డిగ్రీ అయిపోతే, ఈ రోజు కూడా బీమాముల్ని 100 కోట్లకు అమ్ముతుంటే ఎందుకంటే అవమానకరం ఇంకొకటి లేదు తెలంగాణ ఉద్యమానికి. కాబట్టి జిల్లాలో నాతో పాటు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులారా, తెలంగాణ ఉద్యమకారులారా, దయచేసి ఆలోచించుడి. కరు కాదుదామా, బాధ పెడదామా, బాబోజు తాళం వేద్దామా, ఏం చేద్దామని దయచేసి తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించారు. ఇంకా జరిగితే కూడా ఇంకా బీఫాములు అమ్ముకుంటుంటే, పక్క జిల్లాలో పెద్దలు తెచ్చి మన మీద రుద్దుతుంటే ఎందుకు భరించాలనేది మన మెదక్ జిల్లా ప్రజలు ఆలోచించాలని నేను సమయంగా ఈ జిల్లా ప్రజానికానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. మంచి పనుల గురించి మాట్లాడుతున్నాను. నాకు ప్రెసిడెంట్ వాళ్ళ మిత్రులు పంపించి అది పంపిస్తే నేను సమాధానం ఇవ్వాలని అర్థం కాలేదు. ఉమ్మడి కుటుంబం అంట, వేరే కుటుంబాలకు సేవ చేసిందట, ఎడమ చేతులు సాయం చేస్తే కుడి చేతి తెలియదట. అబ్బాబా ఏం రాసిరట, ఎవరికి ఇచ్చిండు సుంకేసు, ఎవరి కాలు మొక్కిండు, ఎవరికి లాభం చేసిండు, ధరణిలో ఎవరికి బ్లాక్ చేసిండు, ఏ ఒక్క గరీబుని కంటే ధరణిలో న్యాయం జరిగిందో చెప్పను. నువ్వు కలెక్టర్ ఉన్న రోజులు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఏమి, నువ్వు న్యాయం చేసిన దరఖాస్తులను ఒకసారి దాదాపు కలెక్టర్కి రా, కలెక్టర్ ఆఫీస్ కాడికి రా. నలుగురు మధ్య భాగంని, నలుగురు భద్రపరుని పెట్టుకొని ఏమనుకుంటున్నావు? మెదక్ జిల్లాలంటే పైసలు కమ్ముడు పోతాను అనుకుంటున్నావా? ఇక ఎట్లతో వదులుతాం మా సిద్దిపేట జిల్లా ప్రచారానికి? ఎక్కడికక్కడ గ్రామస్తుల చేత నిలదీపిస్తాం, మీ బాధితులందరినీ ఏకం చేస్తాం, ఈ ప్రచారం చేసే సంగతి చేస్తాం, చూస్తాం.